తిబిడే ఓ వదినే కిలా అంగిలేసి ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నె. హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. దబిడి తిబిడే స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. చావింట్లో బంధువులు చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఆ హడావిడి ఏంటో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ మోడల్ మెహబూబ్ అండ్ టీమ్. వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన. ఒక్కసారి ఏవండి ఒక్కసారి ఏవండి ఒక్కసారి ఏవండి అబ్బా, ఏమైంది? జీవన్ గారు ఒక్కసారి అన్నారు ఒక్కసారి కూడా. వసే వసే అంత గ్యాప్ ఏదో చేయలేదు అనుకుంటారు. లోపలేం లేదు డొల్లా. అదేనండి ఎత్తుకోలేదు అంటున్నాను. ఆయన వయసులో ఉన్నప్పుడు ఏం ఊపలేదు, ఇంకా కట్టె పట్టుకొని నడిచేటప్పుడు ఏం ఊపుతారండి? అంటే ఎస్ నేను వయసులో ఉన్నప్పుడు ఎన్ని చెట్లు ఊపినానో దేనికి ఏం తెలుసు పిచ్చిది. తెలుసు తెలుసు, పక్కింటి పుల్లమ్మకి ఇచ్చిన 10 ఎకరాలు తెలుసు, వెనకింటి సుబ్బమ్మకి ఇచ్చిన 10 ఎకరాలు తెలుసు, ఆఖరికి యాంకర్కి ఇచ్చిన పెంటమ్మకి ఇచ్చిన 10 ఎకరాలు కూడా తెలుసు అండి. అయినా నేను ఆ పెంటమ్మకి ఇచ్చింది నీకేంటి తెలిసిందే? ఊర్లో అందరు చెప్పుకుంటున్నారులేండి. మరి జీవన్ గారికి ఇచ్చింది ఏం చెప్పలేదా? 3 ఎకరాలు కాదు, నాకు 30 ఎకరాలు ఇచ్చినా కూడా వద్దు. సరే కానీ 30 ఎకరాలు ఇస్తే ఇచ్చారు కానీ అందులో 3 ఎకరాలు జీవన్ గారికి రాసి ఇచ్చింటే ఏమవుతుందండి? ఎందుకు? మన స్కిట్ గెలవకపోయినా విన్నింగ్ ఇచ్చేవాళ్ళు కదండి. సర్లే కానీ ఏదో ఊపాలా నలపాలన్నావు కదా, లేపు ఊపుతా. జీవన్ గారు నాకు కూడా అదే కావాలి, రండి. కానివ్వండి. కసి 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 ఏవండి ఏంటి టచ్ అవ్వగానే చనిపోయాడు, నలుపుతా అన్నాడు, ఊపుతా అన్నాడు. ఏవండి ఏవండి అమ్మో పోయినట్టున్నాడు. ఆయన బంధువుల దగ్గర బంధువులు వస్తే ఏం తినకుండా చేస్తారు, ముందే నువ్వు తినడానికి ఏమైనా తెచ్చుకోవాలి. ఏవండి అయ్యో ఏవండి అమ్మో ఏవండి ఆయన ఫస్ట్ మా కోడలు కాల్ చేయాలా. హలో హలో అత్తయ్య. అమ్మ మీ మామయ్య గారు పోయారే. వాడికేం మాయరోగము, ఇప్పుడే లేచిపోయాడు. వస్తే తను లేచిపోలేదే, పోయాడు. అయ్యో అవునా అత్తయ్య, వస్తున్నా నేను. మామయ్య అయ్యో అయ్యో మామయ్య మామయ్య. అయినా అత్తయ్య ఎట్లా చనిపోయాడు మామయ్య? నలుపుతా అన్నాడు నలపలేదు, నలుపుతా అన్నాడు నలపలేదు, పోయాడే. అయ్యో తిప్పులాడి తీర్థం పోతే అప్పులోడు ఎంట పడ్డాడంట, అట్లుంది నీతోటి. మామయ్య మామయ్య. అయినా మీ పెద్ద కోడలికి ఫోన్ చేసినావా అత్తయ్య? తినే గ్యాప్లో మర్చిపోయానే, నువ్వన్న కాలేజ్ చెప్పు. నేను చేస్తానుండు. హలో హలో అక్క, మామయ్య పోయాడే. మామయ్య ఏడికి పోయిండే? పైకి. ఏవండి మామయ్య పోయిండంటండి. మామయ్య ఈ అమ్మ కడుపులు మాడ, చచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా చచ్చిపోనీరు, బ్రతికున్నప్పుడు అంటే ఎలాగో ప్రశాంతం లేదు. కొంచెం చిన్నగా ఏడండి, హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. చచ్చిన సేవని కూడా చంపుతున్నారు. ఏవండి మామయ్య మామయ్య. అవును చెల్లి, మామయ్య ఎట్లా చచ్చిపోయిండే? ఏమో నలుపుతా అన్నాడంట, నలపలేదంట. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏమో నలుపుతా అన్నాడంట, నలపలేదంట. ఈ వయసులో ఏం నలుపుతా అన్నాడే చెల్లె? నాకేం తెలుసు అక్క. అక్క మామయ్య మామయ్య. చూసారా జీవన్ గారు, వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్. మా నాన్న 30 ఎకరాలు నాకు ఇచ్చేసాడని చెప్పి వీళ్ళకి ముందుగా తెలియదు. వీళ్ళు ఆస్తి కోసం ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నాన్న ఏంటి వస్తే మల్లెపూలు నలుగురు నేను బాధపడుతుంటే. అవునే చెల్లె, నువ్వు చిన్నదానివే, నువ్వు మెల్లగేడువే, నేను గట్టిగా ఏడుస్తా, నేను పెద్దదని. మామయ్య నువ్వైతే తక్కువదని కాదు, నాకు కూడా ఆస్తి కావాలా మామయ్య. దొరికింది సంతరా ఇదే.
ఏమో వీళ్ళు నేను చచ్చిపోయినందుకు ఏడవట్లే, నా ఆస్తి కోసం ఎవరు గట్టిగా ఏడిస్తే వాళ్ళకి రాసిస్తానని చెప్పి ఏడుస్తున్నారు. ఏవండి నానా అవునక్క, మామయ్య చనిపోయిందని చెప్తే నువ్వు గింతగానం తయారేసి వచ్చినావు ఏందక్క? అయ్యో పక్కన పెళ్లి ఉండేనే ఆస్తి కోసం ఊరుకొచ్చినానే. మామయ్య ఆపండి మీ ఏడుపులు, నేను ఇంత టీ తాగి వస్తా, నాకు ఏడుపు రావట్లేదు. ఏవండి మేమింత ఏడుస్తా నువ్వు టీ చేద్ది. సగం సగం తాగుదాం. ఇదొకటి అన్నిట్లలో సగం అంటది మామయ్య. వీళ్ళకి నా ఏడుపు అవసరం లేదు, వీళ్ళు తిండికి తాగడానికి వచ్చారు వీళ్ళు. వస్తే నీళ్ళు వచ్చాయి, పట్టుకోండి. వస్తే వద్దే, ఆస్తి కోసం కొద్దిసేపు ఏడ్చండి, మళ్ళీ ఇడిచిపోయామని బాధ మనకు వద్దే, కూర్చోండి. అరే మామయ్య ఏంటి డప్పు అమ్మగారు కొట్టమంటారా? ఏంటి? డప్పు నాన్న ఇప్పుడు బాగా ఏడుపు వస్తుంది. మీ ఆయన చాయ్ తాగొస్తానికి కోటరేసి వచ్చినట్టుండు కదా అక్క. అబ్బా పోట్రా. అప్పుడే స్మెల్ వచ్చినప్పుడు అనుకున్నా, ఈ నా కొడుకు ఒక్కడే రాకపోతే నాకు కూడా ఒకటి తీసుకురావచ్చు కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏవండి మామయ్య ఏమైంది ఏడుస్తున్నారు? మామయ్య మీరు చనిపోలేదా? నేనెందుకు చనిపోయినానే? ఏదో మీ అత్తయ్య చాలా గ్యాప్ తర్వాత అట్టా అంటే స్పృహ తప్పి పడిపోయినా. ఓ మా అత్త టచ్ చేస్తేనే అట్లుంది, ఇంకేమైనా చేసుంటే. ఆయన మేము ఇంతసేపు ఏడ్చిందంతా కన్నీళ్ళు వేస్టా మామయ్య? మీరు ఒక్కసారి చచ్చిపోండి మామయ్య ప్లీజ్. ఏంది ఆస్తి మాకు వస్తుంది. ఆస్తి కోసం ఇప్పుడు నేను చచ్చిపోవాలా? అవును ఈ అమ్మ అసలు నిన్ను ఎవరు రమ్మని తిరిగే? నువ్వేం చేస్తున్నావే? అదే అండి, బిర్యానీ తింటున్నా. నాకు ఒక ముట్టుకు ఇస్తావా? అయ్యో నాకే తక్కువ వస్తుందండి. నేను చచ్చిపోయిన బాధ లేదు నీకు, ముందు తినాలా తిండి. ఈమెకి తిండి మొగుడి కంటే తిండి ఎక్కువ. సర్లే కానీ ఇందాక నుంచి ఏదో నలపలేదు పిసకలేదు అంటున్నావు కదా, దా నలుపుతా. నాకు అదే కావాలండి. నీ పూలన్నీ నలిపి ముక్కలు ముక్కలు. స్కిట్ చాలా బాగుంది. అండ్ చనిపోతే ఇలా కూడా మీరు ఇలా టచ్ చేస్తే చచ్చిపోతారంట సార్, ఎక్కడైనా విన్నారా మీరు? మేము చూసినాం కూడా. ఎక్కడ చూసారు? గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా. ఓకే, నాకైతే స్కిట్ చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది జడ్జ్ గారు? యా నైస్, బాగుంది. కంగ్రాచులేషన్స్ మోడల్ మెహబూబ్ అండ్ పులిహోర ప్రతాప్. దబిడి దిబిడే.